అట్లనే ప్రతిపక్షాలను చంపే ప్రయత్నం చేసిన వాళ్ళని, ప్రతిపక్ష నేతని, ఒక 4 తరాల ప్రధానమంత్రులు ఉన్నటువంటి రాహుల్ గాంధీని జైల్లో పెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ ముఖ్యమంత్రులనే జైల్లో పెట్టిండు. అరవింద్ కేజ్రీవాల్ ని, హేమంత్ సోరెన్ ని. ఇట్లా 20 ఏళ్ల కింద అరుంధతి రాయ్ ఏమో అన్నదని ఆమెను ఇప్పుడు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బరవర్ రావు ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని, ప్రొఫెసర్ సాయిబాబా, జర్నలిస్టులు, స్టాండింగ్ కమెడియన్స్, ఇట్లా ఎంతో మందిని అరాచకంగా, వాళ్ళు చేసిందేం లేదు, వాస్తవాలు చెప్తున్నందుకే ఇన్ని చేసిన వాళ్ళు 103 మంది పాస్టర్లను లేపేసిన వాళ్ళకు పెద్ద పనా? అది అందుకంటారు వాళ్ళు హిందుత్వం కాదు, దయచేసి హిందుత్వంగానే కాదు, వాళ్ళు ఈ సనాతన అధర్మానికి చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు. వాళ్ళు బ్రాహ్మణులు పైన ఉండాలి, సుప్రీమసీ కోసం వాళ్ళు పైన ఉండాలి. మిగతా వాళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు పుట్టించిండు బ్రహ్మ ముడిలోకి వెళ్ళి అంటే వాళ్ళకు ఈ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినానికి సేవ చేయడానికి మాత్రమే.